ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాలకు సందర్శకుల తాకిడి భారీగా పెరిగింది. వరుస సెలవులు రావడంతో విహారయాత్రలు చేస్తున్నారు. పర్యాటక ప్రాంతాలకు పోటెత్తారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సాహంగా గడుపుతూ ఉన్నారు. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఉన్నారు. అరకు, వనజంగి, మాడుగుల ప్రాంతాలు పర్యాటకులతో సందడిగా మారాయి. విశాఖ రైల్వే స్టేషన్లో అరకు ప్లాట్ఫామ్ జనాలతో కిక్కిరిసిపోయింది. పర్యాటకుల తాకిడి సందడి ఏపీలోని అరకులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏజెన్సీ ప్రాంతాలకు ఇక సందర్శకుల తాకిడి ఎక్కువైనట్టుగా తెలుస్తోంది. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే ఉత్తరాంధ్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రముఖమైనటువంటి పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి అరకు, పాడేరు, లంబసింగి పర్యాటక కేంద్రాలకైతే ఆ పర్యాటకుల తాకిడి పెరిగింది. వరుసగా క్రిస్మస్ సెలవులతో పాటు శనివారం, ఆదివారం వరుసగా రావడంతో పర్యాటకుల తాకిడి అయితే తీవ్రంగా అరకు ఏజెన్సీలో ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యూ పాయింట్లు ఏవైతే ఉన్నాయో మాడగడ, లంబసింగి, వనజంగి, పాడేరు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యూ పాయింట్లు చూడడానికి పాటు అక్కడ ఉన్నటువంటి ఆ చలి వాతావరణాన్ని ఆస్వాదించేందుకైతే పర్యాటకులు తీవ్రంగా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. ప్రతి ఏడాది కూడా నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో ఇక్కడ వాతావరణం భిన్నంగా ఉంటుంది. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి పర్యాటక కేంద్రాలు తిలకించేందుకైతే పర్యాటకులు చాలా లక్షల సంఖ్యలో రావడం జరుగుతుంది. దీంతో అరకు వెళ్ళేటువంటి ఘాట్ రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఒక్కసారిగా వాహనాలన్నీ రావడంతో రాకపోకలకైతే ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా పర్యాటక ప్రాంతాలు తిలకించాలని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే పర్యాటకులందరూ కూడా ఈ ఇబ్బందులు పడుతూనే ఈ ప్రాంతంలో అయితే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ ఏజెన్సీ ఘాట్ రోడ్లలో ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా కూడా ముందుగా అధికారులు అయితే చర్యలు చేపడుతున్నారు. దగ్గరుండి ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అరకులో ఉన్నటువంటి ఏవైతే పర్యాటక కేంద్రాలు గిరిగ్రామ దర్శిని, అరకు మ్యూజియం తో పాటు కాఫీ మ్యూజియం ఇలాంటి ప్రదేశాల్లో తిలకించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నటువంటి పర్యాటకులందరూ కూడా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ సమస్య అయితే తీవ్రంగా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.